సంజయ్ పాదయాత్రలో జనగామలో టెన్షన్, వైన్లు, బార్ షాపులు మోయించిన పోలీసులు. కాంగ్రెస్ లో మునుగోడు హీట్ కంటిన్యూ, బాధ్యతలిస్తే ప్రచారం చేస్తానన్న కోమటిరెడ్డి. నాలుగు నెలలుగా రాని మిడ్ డే మీల్స్ బిల్లులు, అప్పులు చేసి నిర్వాహకుల తిప్పలు. గుంతలమయమైన రోడ్డుపై ప్రమాదాలు, పట్టించుకొని ప్రజాప్రతినిధులపై జనం ఫైర్. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, నివాళులర్పించిన నేతలు, అధికారులు. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా చేగుంట తహసీల్దార్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ కు చెందిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 2,70,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్. రఘునాథ్ రెడ్డి తన పంట పొలాల రిజిస్ట్రేషన్ కోసం చంద్రశేఖర్ ని ఆశ్రయించాడు. రిజిస్ట్రేషన్ కోసం రఘునాథ్ రెడ్డిని 5 లక్షలు డిమాండ్ చేశారు చంద్రశేఖర్. దీంతో 2 విడతలుగా 5 లక్షలకు 4,50,000కు ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. డీల్లో భాగంగా ఇవాళ 2,70,000 రూపాయల్ని చంద్రశేఖర్కి ఇచ్చారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు రఘునాథ్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో చంద్రశేఖర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం 1 acre 33 గుంటాస్ రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 2 months నుంచి తిరుగుతున్నాం మేము. అయితే లాస్ట్కి ఏమైనా తగ్గియండి 4 lakhs చేంజ్ అడిగేది. ఈరోజు 2,50,000 ఏమో ఆయన డిప్యూటీ ఎంఆర్ఓ, 20,000 ఆయన అనిల్ అని అబ్బాయి వచ్చినాను. ఆయన ఎంఆర్ఓ గారు డిప్యూటీ ఎంఆర్ఓ పంపించింది ఆయనకి 20,000. 2,70,000 క్యాష్ ఇస్తూ మేము ఏసీబీకి కంప్లైంట్ చేసాం. మేము ఇవ్వలేము సార్ అన్ని డబ్బులు అంటే వాళ్ళ ద్వారా వచ్చి మేము పట్టుకోవాల్సి వచ్చింది. మెదక్ జిల్లా చేగుంట తహసీల్దార్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ కు చెందిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 2,70,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్. రఘునాథ్ రెడ్డి తన పంట పొలాల రిజిస్ట్రేషన్ కోసం చంద్రశేఖర్ ని ఆశ్రయించాడు. రిజిస్ట్రేషన్ కోసం రఘునాథ్ రెడ్డిని 5 లక్షలు డిమాండ్ చేశారు చంద్రశేఖర్. దీంతో 2 విడతలుగా 5 లక్షలకు 4,50,000కు ఇద్దరి మధ్య డీల్ కుదిరింది. డీల్లో భాగంగా ఇవాళ 2,70,000 రూపాయల్ని చంద్రశేఖర్కి ఇచ్చారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు రఘునాథ్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో చంద్రశేఖర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కాసేపట్లో జనగామకు చేరుకోనుంది. దీంతో ఉదయం నుంచి జనగామ టౌన్ లో టెన్షన్ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాకే సంజయ్ జనగాంకి రావాలన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఫ్లెక్సీల వార్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. 11 వైన్స్లు, 5 బార్లను మూసేయించారు. షాపులని కూడా క్లోజ్ చేయిస్తున్నారు. గొడవలు జరుగుతాయని ముందస్తుగా వైన్లు, బార్లు, షాపులు మూసేస్తున్నారు. నెల్లుట్ల టు జనగామ రూట్లో టైట్ సెక్యూరిటీ పెట్టారు. భారీగా పోలీసుల్ని మోహరించారు.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కాసేపట్లో జనగామకు చేరుకోనుంది. దీంతో ఉదయం నుంచి జనగామ టౌన్లో టెన్షన్ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాకే సంజయ్ జనగామకి రావాలన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఫ్లెక్సీల వార్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. 11 వైన్లు, 5 బార్లను మూసేయించారు. షాపులను కూడా క్లోజ్ చేయిస్తున్నారు. గొడవలు జరుగుతాయని ముందస్తుగా వైన్లు, బార్లు, షాపులు మూసేస్తున్నారు పోలీసులు. నెల్లుట్ల టు జనగామ రూట్లో టైట్ సెక్యూరిటీ పెట్టారు. భారీగా పోలీసుల్ని మోహరించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కాసేపట్లో జనగామకు చేరుకోనుంది. దీంతో ఉదయం నుంచి జనగామ టౌన్లో టెన్షన్ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టారు. తమ ప్రశ్నలకు జవాబు చెప్పాకే సంజయ్ జనగామకి రావాలన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఫ్లెక్సీల వార్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. 11 వైన్లు, 5 బార్లను మూసేయించారు. షాపులను కూడా క్లోజ్ చేయిస్తున్నారు. గొడవలు జరుగుతాయని ముందస్తుగా వైన్లు, బార్లు, షాపులు మూసేస్తున్నారు పోలీసులు. నెల్లుట్ల టు జనగామ రూట్లో టైట్ సెక్యూరిటీ పెట్టారు. భారీగా పోలీసుల్ని మోహరించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. ఇప్పుడు ప్రజలు ఏమనుకోవాలి? ఏడాది కిందో మాట, 6 నెలల కిందో మాట, ఇవాళో మాట, నిన్నో మాట, రేపో మాట, పూటకో మాట, అవసరం ఉంటో తీరు, అవసరం లేకపోతో తీరు. ఇంత పదవుల కోసం, రాజకీయాల కోసం ఇంత దివాళకోరు రాజకీయాలు ఉంటాయి కన్నా. ఇవాళ బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారు. మరి అవినీతి జరిగింది అంటారు. అనుమతులు ఎట్లు ఇచ్చింది? మరి ఎవరు ఇచ్చింది అనుమతులు? మీరే కదా. అనుమతులు ఇచ్చింది మీరే, అప్పులు ఇచ్చింది మీరే. కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా, ఇంకెవరైతే ఇయ్యలే కదా. మా డిపిఆర్ని చూసి, ప్రాజెక్టు పరిమితులను చూసి, అన్నీ చూసి మీరే అనుమతులు ఇచ్చినారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డబ్బులు ఇచ్చినాయి. అంటే మీ కథ ఎట్లుందంటే, మీకు నచ్చినప్పుడేమో నీతి, మీకు నచ్చకపోతేనేమో అవినీతి. ఇది ఇవాళ బీజేపీ తీరు. ఎందుకంటే నేను కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు. ఇదే బీజేపీ స్వయంగా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడినరో పార్లమెంట్లో ఒకసారి చూద్దాం. बंटवारे को लेकर के तनाव रहता था, झगड़े होते थे, गवर्नर को बैठना पड़ता था, होम मिनिस्टर को बैठना पड़ता है, कभी मुझे बैठना पड़ता था। और उस समय टीडीपी की पूरी ताकत तेलंगाना के खिलाफ लगाए रखी, उसी में लड़ते रहे। हम उनको शांत करने की बहुत कोशिश करते रहे, संभालने की कोशिश की, और टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को ना, वो अपने आप विकास में लग गए। उधर क्या हाल हुआ आप जानते हैं। కేసీఆర్ గారు మ్యాచ్యూరిటీ చూపించారు, అద్భుతంగా పనిచేసినారు అని స్వయంగా మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా మెచ్చుకున్న మాటలు. ఇక నితిన్ గడ్కరీ గారి మాటలు విందాం. వీరు గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినారు. వారు ఏం చెప్పినారో కూడా ఒకసారి విందాం. तेलंगाना एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य है। हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है। గడ్కరీ గారు నేనే అనుమతులు ఇచ్చిన ఈ ప్రాజెక్టుకు మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజన్ అయిపోయింది. ఈ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ కూడా తాగునీటి అవసరాలు తీరినాయని ఈ మధ్య కాలంలో గడ్కరీ గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వారు చెప్పినటువంటి మాటలు.
ఇక ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు అథారిటీ ఎవరు అంటే సెంట్రల్ వాటర్ కమిషన్. ఈ దేశం మొత్తానికి ఈ దేశంలో ఏ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కట్టినా అన్ని అనుమతులు ఇవ్వాల్సింది, పర్యవేక్షించాల్సింది, ఆ ప్రాజెక్టులను సూపర్వైజ్ చేసి అనుమతులు ఇచ్చేది సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు వారు ఏమన్నారో ఒకసారి విందాం. వారు తెలంగాణకు వచ్చి ఈ ప్రాజెక్టును చూసి తెలంగాణలో ప్రాజెక్టు సైట్లో మాట్లాడిన మాటలు ఇవి, ఎక్కడో హైదరాబాద్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు కావు. ప్రాజెక్టు మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఈ దేశానికి హెడ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఈజ్ మిస్టర్ మసూద్ హుసేన్. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. At a very fast pace. The progress which has been achieved is, going by the concreting rate, I think this is one of the fastest concreting rates in any water resources project. Then a lot of underground work, search pool and tunnels, a lot of underground works are there which are generally very, very difficult part of the water resources project. They have been done very, very efficiently. They have been done in a very meticulous manner. These are engineering challenges. So overall, we saw the gate erection work in Medigata Barrage and other places. The hydromechanical works and the work related to gates and the hoist, it is also going on in a very, very speedier manner. Almost all the components of the projects are being, you can say, executed simultaneously. Whatever the activities which can be done simultaneously. So overall, I would say the pace of the project is very, very fast, and for that I would compliment Honorable Mr. Harish Rao and his entire team of the engineers, from engineer chief to all the concerned chief engineers and their entire team for this stupendous work which has been accomplished, and the way the project has been taking shape. All the project sites where we visited, the work is going on in a very, very planned manner, in a very systematic manner. Everything has been planned, and what I would say, the agencies which are working, they are also doing their work very well. The quality of work, I would say that this is really a great achievement for the people of the state. This will be benefiting a very large area of the state. The total culturable command area is about 9.3 lakh hectares, and it would be providing drinking water facilities and other benefits. This is definitely a landmark project in the state. And సో మీరు విన్నారు ఆయన ఏమన్నారో. ఆయన సిడబ్ల్యూసి చైర్మన్, ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, కేంద్ర జలవనరుల శాఖకు ఆయన అత్యంత ముఖ్యమైనటువంటి అధికారి. ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఫర్ ద కంట్రీ. స్టూపెండస్ వర్క్ జరుగుతుందని, ప్లాన్డ్ అండ్ సిస్టమేటిక్ వర్క్ జరుగుతుందని, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్సలెంట్ ఉందని, ఏజెన్సీలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఈ ప్రాజెక్ట్ ఒక ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ అని చెప్పి మేం చెప్పలేదు, సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారి మాటలు మీరు విన్నారు. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారి మాటలు విన్నారు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారి మాట విన్నారు, ఆ రోజు ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ప్రాజెక్టును పర్యవేక్షించినటువంటి సిడబ్ల్యూసి చైర్మన్ గారి మాట విన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు మనకు ఫండింగ్ ఇచ్చినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు రాజీవ్ శర్మ గారు, వారు ఏమన్నారు, వారు మొత్తం ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చి సద్వినియోగమైనయా, మేము ఇచ్చిన డబ్బులు ఉపయోగమైనయా లేవా అని చూడడానికి నేను వచ్చిన, ఈ ప్రాజెక్టును చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో. कॉर्पोरेशन इस इम्पोर्टेंट प्रोजेक्ट में एक इम्पोर्टेंट लेंडर है, और जो हमने पैसा रिलीज किया था उसका यूज देखने के लिए मैं 20 जून को इस प्रोजेक्ट पर आया था। 21 जून को इसका इनॉग्रेशन हुआ
और आज मैं इसलिए आया कि देखने के लिए कि ये प्रोजेक्ट ऑपरेशनल होने के बाद सक्सेसफुल है कि नहीं। तो आज मैंने जो देखा मुझे बहुत प्रसन्नता है कि हमने जो पैसा दिया तेलंगाना इरिगेशन डिपार्टमेंट को वो बहुत एफिशिएंटली यूज हुआ। इसमें कोई टाइम ओवररन या कॉस्ट ओवररन नहीं हुआ। मैं बधाई देता हूं यहाँ के चीफ सेक्रेटरी जो इरिगेशन सेक्रेटरी भी हैं और इंजीनियर इन चीफ जो लोग हैं जो मेरे साथ खड़े हैं, इनका 24 घंटे मेहनत करना इस प्रोजेक्ट में उसी का परिणाम है कि ये प्रोजेक्ट एक इंजीनियरिंग मार्वल बन गया है। पूरे देश में क्या पूरी दुनिया में एक मिसाल के तौर पर ये प्रोजेक्ट होगा, क्योंकि इसमें पंपिंग भी है, इसमें बैराजेस है, इसमें ओपन कैनाल्स हैं, ये अपनी टाइप का एक टनल्स हैं, अपनी टाइप का एक यूनिक प्रोजेक्ट है। और मुझे लगता है कि इतने बड़े पंप किसी और प्रोजेक्ट में कभी यूज नहीं हुए, और जो पानी लिफ्ट किया जा रहा है उन पंप्स के द्वारा ये शायद पहली बार हो रहा होगा। तो मुझे बहुत ही प्रसन्नता है एज ए लैंडर कि समय से पहले प्रोजेक्ट पूरा हो गया, इसमें कोई कॉस्ट ओवररन नहीं हुआ, टाइम ओवररन नहीं हुआ, और एक ऐसा इंजीनियरिंग मार्वल तेलंगाना में बना है जो बाकी स्टेट्स के लिए एक उदाहरण के तौर पर बाकी स्टेट के लोग इसे विजिट करेंगे। मैं यहाँ की पॉलिटिकल लीडरशिप, ऑनरेबल चीफ मिनिस्टर को बधाई देता हूँ जिनका ये विजन है, जिनका ये एम्बिशन था, और उन्होंने इसको रेगुलरली मॉनिटर किया और एंश्योर किया कि इसमें कोई कॉस्ट ओवररन और टाइम ओवररन नहीं हो। సో ఇది వాస్తవ పరిస్థితి. నిన్నటిదాకా ఏం మాట్లాడినరు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు. స్వయంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి పనితీరును వారు పార్లమెంట్లో ప్రశంసించారు. కేసీఆర్ గారు ఎప్పుడొచ్చినా తమ నీళ్ళ గురించి, తమ ప్రాజెక్టుల గురించి, తమ రాష్ట్రం గురించి, తమ ప్రజల గురించి మాట్లాడిండని వారే స్వయంగా పార్లమెంట్లో లోక్సభలో చెప్పారు. తర్వాత గడ్కరీ గారు ఈ ప్రాజెక్టుకు నేను రెట్రాస్పెక్టివ్ అన్ని అనుమతులు ఇచ్చిన ఇది ఒక గ్రోత్ ఇంజన్, ఇది గడ్కరీ గారి మాట. అభివృద్ధికి అడ్డ తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రం, కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయి అని గడ్కరీ గారు హైదరాబాద్లో మాట్లాడినటువంటి మాట. వారు స్వయంగా జలవనరుల శాఖ మంత్రి, వారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, వారు కాళేశ్వరం ఫలితాలు అందుతున్నాయని చెప్పి వారే మాట్లాడినారు హైదరాబాద్లో. ఈ పక్కన అందరూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడేటప్పుడు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు ఈ పక్కన, వారికి కుడి ఎడమలు అందరూ కూర్చున్నారు. మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కేంద్ర మంత్రి రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడినారు. అందరు చప్పట్లు కొట్టినారు, వాళ్ళు కూడా చప్పట్లు కొట్టినారు ఆ రోజు. మరి ఆ రోజేమో తెలంగాణ గ్రోత్ ఇంజన్, తెలంగాణకు కాళేశ్వరం ఒక లైఫ్ లైన్ ప్రాజెక్టు, ఇది మహా అద్భుతమని గడ్కరీ గారు మాట్లాడితే అందరూ చప్పట్లు కొట్టారు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ సిడబ్ల్యూసీ చైర్మన్ అయితే ఆయన నాన్ పొలిటికల్ కదా, ఆయన ఏం మాట్లాడినారు ఇప్పుడు మనం విన్నాం కదా, ఆయన అయితే రాజకీయాలకు సంబంధం లేదు. పిఎఫ్సి చైర్మన్ రాజీవ్ శర్మ, ఆయనకు రాజకీయాలకు సంబంధం లేదు. ఎంత అద్భుతంగా మాట్లాడిన రాజీవ్ శర్మ గారు. ఇట్స్ ఎ యునీక్ ప్రాజెక్ట్, ఇంజనీరింగ్ మార్వల్ అనేటువంటి పదాలను రాజీవ్ శర్మ గారు మాట్లాడినారు. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అన్నారు. ఇది ప్రపంచానికే ఆదర్శం, దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసి నేర్చుకోవాలి అన్నంత గొప్పగా రాజీవ్ శర్మ గారు తన మాటల్లో చెప్పినటువంటిది కూడా మీరు అందరూ విన్నారు. ఇప్పుడు మరి ఈరోజు ఎందుకంటే రాజకీయాలు మారినాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ యొక్క తప్పులను ఎత్తి చూపుతూ ఉంది, ముఖ్యమంత్రి గారు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు, బీజేపీ ప్రభుత్వ పనితీరు విధానాలను రైతాంగ వ్యతిరేకం, కార్మిక వ్యతిరేకం, పేద ప్రజలకు వ్యతిరేకం, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మచెప్పడం, ఉన్న ఉద్యోగాలు ఉడబిక్కడం, ఆర్థికంగా దేశం దిగజారిపోవడం, రూపాయి విలువ పడిపోవడం, వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తుంటే ఇవాళ మీరు మాట మార్చండి. నిన్నటిదాకా అంత నీతిమంతంగా కనబడ్డది, ఇవాళ అవినీతిమయమైపోయింది. అంటే ఇది రాజకీయం కాకపోతే ఏంది? ఇవాళ కేంద్ర మంత్రి గారు గౌరవనీయులు వారు మన రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ప్రశ్న వేస్తే లోక్సభలో వారు సమాధానం చెప్పినారు. ఏమని చెప్పిండ్రు? ఇది ఎన్నడంటే 22 జూలై 2021 బిశ్వేశ్వర్ తుడు గారు
కేంద్ర మంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరుల సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు గారు 22 జూలై 2021 పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి మాట. పార్లమెంట్లోనేమో అవినీతి జరగలేదంటారు, మరి ప్రెస్ మీట్లోనేమో మొత్తం అవినీతి మయమైపోయిందని మాట్లాడతారు. ఏది నమ్మాలి? పార్లమెంట్లో చెప్పింది నిజమా? రాజకీయాల కోసం బురద జల్లడం కోసం ప్రెస్ మీట్లలో మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇది నిజమా? దీనికి సమాధానం చెప్పండి. ఏది నిజం? విశ్వేశ్వర్ తుడే కాదు, ఒక సందర్భంలో వీరు కూడా చెప్పిండ్రు. మన గజేంద్ర షెకావత్ గారు కూడా వారు చాలా స్పష్టంగా ఒక రోజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి వారు కూడా చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే రాజకీయాల కోసం బురద జల్లాలి, టీఆర్ఎస్ను బద్నాం చేయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో బురద జల్లేటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారు. మీ సిడబ్ల్యూసీ చైర్మన్ బాగుందంటారు, మీ గడ్కరీ గారు బాగుందని చెప్తారు, ప్రధానమంత్రి గారు అద్భుతంగా పనిచేస్తారని ప్రశంసిస్తారు, పార్లమెంట్లో మీరు అవినీతి జరగలేదని చెప్తారు. కానీ నిన్న ప్రెస్ మీట్లు పెట్టి అవినీతి జరిగిందంటే మరి నిన్నటిదాకా మీరు చెప్పినాయని ఏందన్నట్టు? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఇవాళ ఇంతేకాకుండా యాక్చువల్గా జరిగింది ఏంది? ఫ్లడ్స్ వచ్చినాయి. నిజానికి గోదావరి నదిలో హైయెస్ట్ ఫ్లడ్స్ గోదావరి నది చరిత్రలో మన భారతదేశంలో ఈరోజున్న రికార్డ్ ఏదైతే ఉందో సెంట్రల్ వాటర్ కమిషన్లో కానీ మన రాష్ట్ర జలవనరుల విభాగంలో కానీ హైయెస్ట్ ఫ్లడ్స్ అత్యధికంగా ఎప్పుడు ఫ్లడ్స్ నమోదైనాయి అంటే 1986 1986లో గోదావరి నదిలో అతిపెద్ద వరద వచ్చింది అని రికార్డుల్లో ఉన్నది. గోదావరిలో వచ్చిన వరద 1986లో 107.05 మీటర్లు 107.05 మీటర్స్ వరద 1986లో వచ్చింది, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ గోదావరి. రివర్ గోదావరి చరిత్రలో అతి ఎక్కువ వరద వచ్చింది 1986లో 107.05 మీటర్ల వరద నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఎవరు చేసినారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే సంస్థకే డిపిఆర్ తయారు చేయమన్నాం, వాళ్ళే తయారు చేసిండ్రు వ్యాప్కోస్. దాన్ని కేంద్ర జలవనరుల శాఖకి సబ్మిట్ చేసినాం, దాన్ని వాళ్ళే ఆమోదించిండ్రు, దాని ప్రకారమే నిర్మాణం జరిగింది. అనుమతులు ఇచ్చింది వాళ్ళే, డిపిఆర్ తయారు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థనే, వ్యాప్కోస్, ఇంకెవరో చేయలే. అయితే ప్రకృతి వైపరీత్యం, నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది మొన్నటి సంవత్సరం. గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. అది ఎంత నమోదైందంటే 108.2 మీటర్స్ 108.2 మీటర్స్. గోదావరి నది చరిత్రలో అతిపెద్ద వరద 1986లో 107.05 మీటర్లు అయితే అంతకు మించిన వరద నది చరిత్రలోనే లేనంత వరద 108.2 మీటర్లు మొన్న ఫ్లడ్స్లో నమోదైంది. ఇది 1986లో వచ్చిన వరద కంటే కూడా 1.2 మీటర్లు ఎక్కువ. ఈ అసాధారణమైనటువంటి వరద రావడం వల్ల ఆ పంప్ హౌస్ రెగ్యులేటర్ల దగ్గర ఉండే రబ్బర్ సీళ్లు ఊడిపోయి పంప్ హౌస్లోకి నీళ్లు పోయినాయి. ఇది దురదృష్టకరం. ఇది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో అంచనాలకు మించి చరిత్ర పుటల్లో లేనటువంటి వరద వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అది చాలా దురదృష్టకరం. అంతెందుకే మనం చూడలేదు. అప్పుడు 1986లో 2008లో శ్రీశైలంలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు రోషయ్య గారు సెక్రటరియట్లో పడుకున్నారు. మీకు గుర్తుంటుంది, మనందరం కూడా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇంటికి పోకుండా సెక్రటరియట్లోనే పడుకున్నాడు. అది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి, ఒక ప్రకృతి వైపరీత్యం. నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ కృష్ణ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు శ్రీశైలం పంప్ హౌస్, ఎలక్ట్రిసిటీ పంప్ హౌస్లు అన్నీ కొట్టుకుపోయింది. ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దానికి ఏం చేస్తాం? సో అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఈసారి గోదావరి నది చరిత్రలో రానంత వరద వచ్చింది. అయితే దానికి బీజేపీ నాయకులు అయ్యో ఇవ్వలేదంటే ఒక రాక్షస ఆనందం. మొత్తం ప్రాజెక్టే మునిగిపోయింది, ఇక మొత్తం బూడిదల పోసిన పన్నీరు అయిపోయిందని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో చూస్తే
3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల డెలివరీ పైప్ లైన్లు, 203 కిలోమీటర్ల టనళ్ళు, భారీ 400 kV సబ్స్టేషన్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి. ఇంట్లో ఒక 2 పంప్ హౌజ్లల్లా ఇప్పుడు మనం అనుకున్న దానికంటే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల 2 పంప్ హౌజ్లలోకి నీళ్ళు వచ్చినాయి. 17 పంప్ హౌజ్లు ఉన్నాయి మనకు, 21 పంప్ హౌజ్లు ఉన్నాయి మనకు కాళేశ్వరంలో. అది నది ఒడ్డున ఉండే 2 పంప్ హౌజుల్లో నది చరిత్రలో లేని విధంగా కని విని ఎరగని రీతిలో గోదావరి నది ఉప్పొంగి 2 పంప్ హౌజుల్లో నీళ్ళు వస్తే మొత్తం ప్రాజెక్టే మునిగిపోయిందని చెప్పి వీళ్ళు గోబల్స్ ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి ఏముండాలి? ప్రజలు ప్రాజెక్టు ప్రజలు బాగుపడాలని ఉండాలి. కానీ వాళ్ళకు ఎట్లయిపోయిందంటే ఇక ప్రాజెక్ట్ మునిగిపోయింది, ఇక నీళ్ళు రావు, ఇక అయిపోయింది, మొత్తం మునిగిపోయిందని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మీరు గమనించినో లేదో, మన 15th ఆగస్ట్ రోజు కూడా కాళేశ్వరం పప్పులు నడిచినాయి మా దగ్గర. బ్రహ్మాండంగా పైన వరద వస్తుంటే మిడ్మానేర్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మిడ్మానేర్ నుంచి అంతగిరి వచ్చినాయి, అంతగిరి నుంచి సిద్దిపేటలో రంగనాయక సాగర్కి వచ్చినాయి, రంగనాయక్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు పోతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు. మన 15th ఆగస్ట్ నాడు నేనే ఇంజనీర్లను పిలిచి ట్రై కలర్ పెట్టండి బాగుంటుంది, మనం ఆ రోజు 14th నాడు నైట్ నేను పోయి ఆ ట్రై కలర్లో పంపులు నీళ్లు పోసినాయి, 3 రంగులతో నీళ్లు పోసేది నేను అక్కడ ఉండిచి నేను దాన్ని ఇనాగ్రేట్ చేసిన. ఇప్పటికి కూడా నడుస్తున్నాయి నీళ్లు. ఇప్పటికీ ఇలా అటు యాదాద్రికి నీళ్లు పోతున్నాయి, అటు గజ్వేల్ పోతున్నాయి, ఇటు మెదక్ పోతున్నాయి, ఇటు సిద్దిపేట జిల్లా ప్రవహిస్తున్నాయి, ఇప్పటికి కూడా మోటార్లు నడుస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? మొత్తం కాళేశ్వరం మునిగిపోయింది, ఇక అయిపోయింది, ఇక అంటే వాళ్ళని కావాలని కోరుకుంటారు. వాళ్ళు ఇది జరగద్దు, రాజకీయంగా బురద చల్లాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలనే ఒక రాజకీయపరమైనటువంటి ధ్యాసే తప్ప ప్రజల కోణం లేదు. కానీ మీ అన్ని దింపుడు గల్లం ఆశలే, ఏమీ కలలు కనకండి, ఏమీ కాలేదు ప్రాజెక్టుల. ఆ బాధ్యత కూడా మొత్తం ప్రాజెక్టు కంపెనీకే ఉంటుంది, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీకే ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ లయబిలిటీ పీరియడ్ అని 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల్లోగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పూర్తి బాధ్యత ఏజెన్సీదే. యాసంగి పంటకు నీళ్ళు ఇస్తాం, మీరు ఏం రండి పడకుండా. మీకు ఎందుకంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు, మాకు FRBM డబ్బులు రాకుండా చేసిండ్రు. మొన్న ఏప్రిల్ మే నెలలో 2-3 నెలలు రాష్ట్రానికి రావాల్సిన FRBM డబ్బులు రాకుండా చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిండ్రు. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఇక రైతు బంధు రాదు అని సంకల్పం కుదుకున్నారు. ఇక ప్రచారం చేసిండ్రు సోషల్ మీడియాలో. సో FRBM ఆపితే రైతు బంధు రాదేమో, ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుందేమో అని ప్రయత్నం చేసిండ్రు. కానీ పట్టుదల కలిగిన నాయకుడు కేసీఆర్ గారు ఎన్ని కష్టాలున్నా నేను రైతు బంధు ఆపనన్నాడు. రైతులందరికీ రైతు బంధు ఇచ్చే వరకు వీళ్ళ కలలైపోయినాయి. ఆ తర్వాత ఏం చేసిండ్రు? ఉచిత కరెంటు అడ్డం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. మీరు బాయిల కాడ మీటర్లు పెట్టాలి, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టాలి, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఒప్పుకోవాలి, లేకపోతే మీ 6,500 కోట్లు ఆపుతాం, మీ రాష్ట్రానికి డబ్బులు ఆపుతాం అని నానా ఇబ్బంది పెట్టారు. అయినా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి నీ 6,500 కోట్లు రాకపోయినా పర్వాలేదు, నా గొంతులో ప్రాణం ఉండగా బాయికాడ మీటర్లు పెట్టమన్నాడు. ఎందుకంటే ఇలా దేశంలో రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సో ఈ ప్రభుత్వానికి మంచి పేరుంది, కేసీఆర్కి మంచి పేరుంది. ఏ రకంగా వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళ పైసలు ఆపితే బాయిల కాడ మీటర్లు పెడతారేమో, తద్వారా వీళ్ళకి చెడ్డ పేరు వస్తుందేమో అని ఒక ప్రయత్నం చేశాను. ఆ డబ్బులు కూడా వదులుకున్నాం. అయినా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే తీర్థమని ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో ఇక నీళ్లు రావద్దు. ఇక వీళ్ళకు కోరిక ఏంటంటే ఇక కాళేశ్వరం మునిగిపోయింది, ఇక యాసంగి పంటకు నీళ్లు రావు, ఇక వీళ్ళ మీద బురద చల్లచ్చు అని పాపం చాలా కలలు కన్నారు. కానీ మీదంతా దింపుడు గల్లమే. మీ కళ దింపుడు గల్లం కళ, మీ ఆశ దింపుడు గల్లం ఆశ. నెల 15 రోజుల లోపలనే మోటార్లను ఇంటాక్ట్ అవుతాయి, పక్కాగా నీళ్లు తెస్తాం, యాసంగి పంటలు బ్రహ్మాండంగా పంటలు పండిస్తాం. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. మీ బాధ్యత ఏంటి? పంట కొనాలి. యాసంగికి పంట కొనే ఏర్పాట్లు చేసుకోండి. మొన్ననే చేతులు ఎత్తిరు యాసంగిలో శాతగాక. మీరు ఏం చేసిండ్రు? మేము కొనలేము ఈ పంట అని యాసంగిలో చేతులు ఎత్తిరా లేదా? దేశ చరిత్రలో ఈ ఒక రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని మేము కొనలేము అని చేతులు ఎత్తిన చరిత్ర మీ ప్రభుత్వానికి. ఇలా 1 ఎకరాకు నీళ్లు రాలేదని మాట్లాడతారు వీళ్ళు. ఎంత సిగ్గుచేటు, ఇంత దివాలకోరు, ఇంత దిక్కుమాలిన రాజకీయం ఉంటుందా? ఈ రాష్ట్రంలో 1 ఎకరానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వకపోతే ఇంత పంట ఎందుకు పండుతుంది?
పంట కొనలేమని చేతులు ఎందుకు ఎత్తారు మీరు? ఇలా ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు నేను. సాగు విస్తీర్ణం రాష్ట్రం వచ్చినాడు 34,96,000 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండేది ప్రాజెక్టుల ద్వారా. 2020-21 సంవత్సరంలో 1,04,00,000 ఎకరాలకు నీళ్ళు అందించింది. 1,04,00,000 ఎకరాలు సాగైంది వరి ధాన్యం, వరి సాగు విస్తీర్ణం. నేను చెప్తున్నది రాష్ట్రం వచ్చినాడు వరి సాగు విస్తీర్ణం 34,96,000. దట్స్ ద హైయెస్ట్. పోయిన సంవత్సరం 2020-21లో ప్రాజెక్టులు మరియు బోరుబావులు కలిపి 1,04,00,000 ఎకరాల్లో వరి సాగైంది. మరి ఇన్ని నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఇది 198%, అంటే ఆల్మోస్ట్ 200% పెరిగింది. ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు రాందే 200% పెరిగిందా? వరి ఉత్పత్తి 2014-15లో కోరుట్లలో జరుగుతున్న బీజేపీ సభలో ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నుంచి అతి వర్షాలతోటి, వరదలతోటి తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా పూర్తిగా నీటి మట్టం అయితే మన కొరుట్లలో కూడా వచ్చిన నేను అనేక కాలనీలు నీళ్ళ కింద బిక్కుబిక్కుమని మన మహిళలందరూ, నా సోదరీమణులందరూ కూడా వాళ్ళు ఉండడం, వాళ్ళని తరలించడం, వాళ్ళందరికీ ఒక ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటలే, ఫామ్ హౌస్ దాటలే, గాలి మోటార్ ఎక్కలే, తెలంగాణ రివ్యూ చేయలే. ఇయ్యాలటి వరకు కేంద్రంకి వెళ్ళి సహాయం చేయడానికి బృందం వచ్చింది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవి ప్రణాళిక చేసుకున్నది. ఎన్ని పైసలు ఇవ్వాలో, కేంద్రం నుంచి ఏం సహాయం ఇవ్వాలో రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ మన కేసీఆర్ మాత్రం ఇయ్యాలటి వరకు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలేదు. ఇక ఆయన కొడుకు కాలిర కొట్టుకున్నాడు. ఆ కాలిర కొట్టుకున్నాడు కూడా డాక్టర్ దగ్గరకు పోతే, పట్టేస్తానికి డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ఏ కాలు సార్ అంటే ఏదో కాలుకి ఏమని చెప్పినట్టు. అటువంటి కాలిర కూడా అది. ఆయన కాలు దాపుకొని ఏం సినిమాలు చూడాలి, 3 వారాల రెస్ట్ నాకు అని చెప్పి సినిమాలు ఏం చూడాలని మననే అడుగుతున్నాడు. అటువంటి కొడుకు. ఇవాళ పూర్తిగా పంటలన్నీ నీటి ముట్టమైనవి, నీళ్ళ కింద పంటలన్నీ నాశనమైనవి. ఫసల్ బీమా యోజన లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే మనకి పంట ఎప్పుడు నష్టపోయినా మనకు బీమా పథకం మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్నది. నిన్నగాక మొన్న కోవిడ్లో లక్షలాది మంది కొరుట్ల నుంచి, జగిత్యాల నుంచి లక్షలాది మంది అటు యశోద హాస్పిటల్ అని, ఇంకో హాస్పిటల్ అని అప్పులు చేసుకుంటా 10 లక్షలు హాస్పిటల్లో తలబెట్టి ప్రాణాలు బతికినోడు అదృష్టవంతుడు, ప్రాణాలు పోయినోడు దురదృష్టవంతుడు. అటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం 20 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలతోటి ఇలాజ్ చేపిస్తూ ఉంటే తెలంగాణలో ఇలాజ్ చేయించుకుంటుంది ఏం లేదు. మనకు ఆయుష్మాన్ భారత్ వస్తుంది. మన మహిళలందరూ మంచిగా వినాలి. నేను ఎక్కడ పోయినా మహిళల్ని కలిస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదయ్యా. ఇవాళ దేశవ్యాప్తంగా 3,20,00,000 ఇండ్లు కట్టించినాక నేను మీ ముందరకు వచ్చిన కొరుట్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3,20,00,000 ఇండ్లు కట్టించింది. తెలంగాణలో ఎడగట్టింది ఈడ 100 ఇండ్లు కొరుట్లలో అక్కడక్కడ కనబడతాయి నాకు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 1,00,000 ఇండ్లకి డబ్బులు కేటాయించే, ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు కేటాయించే పరిస్థితి తెలంగాణలో వస్తుంది. ఏమనంటే మహిళలకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అంటారు. 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది తీసుకొచ్చి ఇల్లు కట్టించలేవు కానీ 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అంటాడు. రైతులకి ఆదుకోవా అంటే రైతు బంధు ఇస్తున్నా అంటాడు. పంటలు నష్టపోయినా రైతు బందే, పంటలకు ధర రాకున్నా రైతు బందే, రైతు చనిపోయినా రైతు బందే, పంటలు నాశనమైనా రైతు బందే, ఏమి జరిగినా కూడా రైతు బందే. పంటలు నాశనం అయితే పంట బీమా అయ్యాడట కానీ రైతు చచ్చిపోతేనట పైసలు ఇస్తారట. అందులో కూడా చక్కగా ఇచ్చేది లేదు. 100 మంది చనిపోతే 10 మందికి వస్తున్నది. అది టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వస్తున్నది. అటువంటి ప్రభుత్వం మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇలా తలగబడ్డది. ఇవాళ 1,50,000 కోట్లు బట్టి కాళేశ్వరం కట్టి, ఇప్పుడు ఈడ మన భూమరావు అన్న ఇంటికి పోతే, ఇక రాంగ భూమరావు అన్నకి ఇంటికాడికి 2 నిమిషాలు పోతే భూమరావు అన్న ఇంటి ముందర తొవ్వి పెట్టిర్రు.
దుంకాలి ఇంట్లోకి పోవాలంటే, కార్లు స్కూటర్లు పోవు. ఏమైందని అంటే మిషన్ భగీరథ చదువుతున్నారు అన్నట్టు. అన్న అందరు గుర్తుపెట్టుకోండి, 2018 ఆగస్టు నెల కొంగర కళాన్లా అసెంబ్లీ రద్దు చేసి ఇప్పుడే నేను ముఖ్యమంత్రి మాటలు, ఇప్పుడే నేను ఈఎన్సీని కలిసి వస్తున్నా, చీఫ్ ఇంజనీర్ని కలిసి వస్తున్నా, 9 రోజులల్లా మిషన్ భగీరథ పనులు అయిపోతాయి అన్నాడు. 9 రోజులలో మిషన్ భగీరథ పనులు అయిపోతాయి అన్నాడు. ఇగో ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది, ఆయన ముఖ్యమంత్రి 8.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి కూడా భూమరావు అన్న ఇంటి ముందర ఒక పైపు బయటకు వచ్చి ఎలాడుతూ ఉన్నది. అది ఎటు వాళ్ళది ఆ పైపుకే తెలుస్తలేదు. మళ్ళా రైతులందరినీ పిలిచిండు ఒకసారి. రైతులందరినీ పిలిచి దేశం ఆగమవుతున్నది, జాగ్రత్త, సీట్ బెల్ట్ కట్టుకోరు అన్నాడు. ఆ ప్లేన్లో సీట్ బెల్ట్ కట్టుకోమంటాడు కదా, అట్లా మీరు ఆగమై కింద పడిపోగల ఆయనతో కేసీఆర్ గిందుకే పుట్టిండొచ్చు. అందరికీ ఫర్టిలైజర్లు ఫ్రీ, యూరియా ఫ్రీ, పొటాష్ ఫ్రీ, మటాష్ ఫ్రీ, అన్నీ ఫ్రీ 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 అన్నాడు. ఇక దేశం ఆగమైపోయింది. 5 ఏళ్ల నుంచి ఆగమైతేనే ఉన్నది, చూస్తూనే ఉన్నాం. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం. అన్నిటికంటే పాప పని ఏంటంటే, మొన్న ఆకునూరి మురళి గారు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఒక విషయం చెప్పాడు. తెలంగాణ మరో 450 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. ప్రజలంతా బై బై కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జనం డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు తరుణ్ చుగ్. కోరుట్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. मित्रों, मैं दूर देख रहा हूं, आज से 450 दिन बाद केसीआर की ये तानाशाही सरकार जाने वाली है, इसे कोई रोक नहीं सकता। तेलंगाना की जनता मुक्ति चाहती, तेलंगाना की जनता इस अहंकारी सरकार से, इस तानाशाही सरकार से, इस परिवारवाद की सरकार से, इस भ्रष्टाचारी सरकार से मुक्ति चाहती है। और ये धरती, ये कोरटला की धरती आज पुकार पुकार के कह रही है, केसीआर साहेब बाय बाय, आपके जाने का समय हो चुका है, तेलंगाना को मुक्ति दो। अब तेलंगाना को डबल इंजन की सरकार चाहिए, तेलंगाना को डबल इंजन की सरकार चाहिए। एक ऐसी सरकार चाहिए जो बंगारू तेलंगाना बना सके। बंगारू तेलंगाना बनाने के लिए दिल्ली के अंदर नरेंद्र मोदी जी की सरकार और तेलंगाना के अंदर भी भारतीय जनता पार्टी की सरकार बने, ताकि यहां के दलित बंधु, यहां के युवाओं का सपना पूरा हो सके। आज भी वो युवा जो 60 के दशक की लड़ाई लड़ रहा था, जिसके मन के अंदर तेलंगाना को बंगारू तेलंगाना बनाने के लिए जिन्होंने आंदोलन छेड़ा था, आज भी उनके मन में कसक है कि केसीआर साहिब ने छल से सरकार तो बनाई, लेकिन केसीआर साहिब ने बंगारू तेलंगाना बनाने के सपने को पूरा नहीं किया। नौजवानों को नौकरी के बहाने अपने बेटा बेटी को, तो परिवार को, दामाद को, सबको नौकरी दे दी, मंत्री बना दिया, लेकिन तेलंगाना के नागरिकों के साथ न्याय नहीं हुआ। मैं आपसे निवेदन करने आया हूं, पूरा तेलंगाना तैयार है, तेलंगाना की जनता तैयार है। हम सबको मिलकर एक धक्का लगाना है और इस लंका में, जो इस लंका को, ये परिवारवाद की लंका, अहंकार की लंका, ये तानाशाही की लंका, इसको जाना तय है। इसलिए मैं आपसे निवेदन करता हूं कि भारतीय जनता पार्टी के प्रति कार्यकर्ता को, सबको मिलकर तेलंगाना के अंदर एक माहौल बनाना है, नरेंद्र मोदी जी की सरकार बनाना है। इतना ही कहता हुआ बहुत बहुत धन्यवाद। मेरे साथ नारा लगाइए, भारत माता की। भैया, सरकार से छुटकारा लेना है, जोर से नारा लगाइए, भारत माता की, भारत माता की, श्री नरेंद्र मोदी जिंदाबाद। 2 बातें अरविंद जी ने कही हैं।
एक ट्रेन के बारे में कहा है अरविंद जी, मैं आपको वादा करता हूं जल्दी ही जो भविंडी के पास थोड़ा सा रेलवे का काम होने वाला है वो होने दीजिए। वहां से ट्रेन भी चलेगी, रोज भी चलेगी और उस ट्रेन में बैठकर पहली ट्रेन में आप वहां से आएंगे। और दूसरा, आपने कहा है बोर्ड बनाने की बात। मेरे मित्रों मेरी आपसे निवेदन है, जो प्रेस के लोग हैं वो भी नोट करें, ना केवल पॉलिसी आएगी, पॉलिसी तो आएगी। हम यहां पर इंटरनेशनल स्किल सेंटर खोलेंगे केंद्र सरकार और स्टेट सरकार की मदद से, और एक एक नौजवान जो विश्व के किसी भी देश में जाकर भारत का नाम, तेलंगाना का नाम, कोरोटला का नाम रोशन करना चाहता है, हम उसको यहां पर फ्री ट्रेनिंग भी देंगे और उसको वहां भेजने का रास्ता भी बनाएंगे। वहां की बड़ी बड़ी कंपनियां यहां खुद आएंगी और यहां आकर आपको चुन के लेके जाएंगी। मेरी आप सब प्रेस के लोगों से निवेदन है, मेरे शब्दों को लिख लीजिएगा। ये डबल धमाके की, डबल इंजन की नरेंद्र मोदी की सरकार यहां के नौजवानों के सपनों को पूरा करेगी। धन्यवाद। నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వసతులు కల్పించి కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ. హాస్పిటల్ ముందు నిరసన చేస్తున్న కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు ధర్నాను అడ్డుకున్నారని ఆరోపించారు. హాస్పిటల్లో అవసరమైన సిబ్బందిని నియమించారు వంశీకృష్ణ. తిట్టడం, భూ కబ్జాలు, డబ్బులు సంపాదించడం తప్ప ఈ సంక్షేమం మీద నీకు ధ్యాస లేదా? అభివృద్ధి పైన ధ్యాస లేదా? ఏం చేస్తున్నావు? ఇవన్నీ అడగండి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ధర్నా చేశాం. నేను ఏమంటున్నంటే ఇది ఒకటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల మీద ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఇలా ఎమ్మెల్యే ఎస్పీకి, డిఎస్పీకి చెప్పి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా దౌర్జన్యం చేసి దీన్ని చేయకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. దీనికి 100 ఉన్న చాలా తప్పిది. అన్నిటికి మించి వెంటనే మా 3 డిమాండ్లు, వెంటనే ఈ వైద్య విధాన పరిషత్తు, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ప్యాటర్న్ ఏదైతుందో డాక్టర్స్ని రిక్రూట్ చేయండి, పారామెడికల్ స్టాఫ్ను పూర్తి స్థాయిలో రిక్రూట్ చేయండి. అన్నిటికి మించి కావాల్సిన ఎక్విప్మెంట్స్, కావాల్సిన మందులు సమకూర్చి దీని 15 రోజుల్లో మీరు ఇనాగరేషన్ పెట్టకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము ధర్నా చేస్తాం. ఇంతకన్నా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ప్రజా సమస్యల పైన రాజీ లేని పోరాటం చేస్తాం. బడుగు వర్గాల స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు నేతలు, అధికారులు. ఆయన ధైర్య సాహసాలు యువతరానికి ఆదర్శమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ ఆశయాలను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. దోమకొండ మండలం గొట్టిముక్కల గ్రామంలో గౌడ సంఘం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజల కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన త్యాగం ఎప్పటికీ మరవలేమన్నారు హన్మకొండ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముచ్చర్ల గ్రామంలో ఆయన చిత్రపటంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని సైదాపూర్ రోడ్డులో ఉన్న సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల కోసం పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అన్నారు బీఎస్పీ రాష్ట్ర నేత పిల్లుట్ల శ్రీనివాస్. పాపన్న చరిత్రను ఈ తరం వారందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు గౌడ సంఘాల ప్రతినిధులు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన పాపన్న జయంతి వేడుకల్లో కలెక్టర్ శరత్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
అన్యాయానికి వ్యతిరేకంగా సొంతగా సైన్యాన్ని ఏర్పాటు చేసి మొఘల్ పాలకులపై పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అన్నారు నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేశాడన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు అదనపు కలెక్టర్ మోతిలాల్. ధైర్య సాహసాలకు మారుపేరు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా. వనపర్తిలో ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఇది మాకు సంబంధం లేదు అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఏకమైతే తప్పనిసరిగా సాధించవచ్చని వారు ప్రూవ్ చేశారు. ఆల్మోస్ట్ 34 నాకు తెలిసి 34 కోటలు వారు ఆక్రమించి అక్కడ వారి జెండా పాతటం జరిగిందంటే అది మామూలు విషయం కాదు. సర్వాయి పాపన్న పోరాట చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు మంచిర్యాల జిల్లా పాలనాధికారి భారతి హోలికేరి. అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన పోరాడారని చెప్పారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. గుర్తు పెట్టుకున్నాము, వాళ్ళ ఒక సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాము, జయంతిని ఆచరించుకుంటున్నాము అంటే మనం ఎక్కడ పుట్టాము, ఎప్పుడు పుట్టాము అనేది కాదు, మనం పుట్టిన తర్వాత మనం ఎలా బతికాము అనేది చాలా ముఖ్యము. మనం అనుకున్న సంకల్పంలో సాధించడానికి మనం ఎలాంటి కూడా వెనకడుగు వేయకూడదు. ఖచ్చితంగా మనసులో సంకల్పం ఉంటే, ఆత్మ బలం ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా చేయొచ్చు అనేది నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు గౌడ సంఘం నేతలు. ట్యాంకుబండ్పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.